అసలు విషయం మేము చెప్తున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సిట్టుకు జవాబు మేము కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. సమగ్ర విచారణ జరపాల కౌశిక్ రెడ్డి గారి ఎమ్మెల్సీ అయిన కాంచెల్లి అతను చేసే అరాచకాల పైన, అతను చేసే ఆయన అనుచరులు మొత్తం ఇక్కడ ఈ ప్రాంతంలో హైకోర్టుకి నిన్ననే వచ్చింది. ఇంకోటి ఆయన అనుచరులు హైకోర్టు ఇది చూసుకోండి. మున్సిపల్ చైర్మన్ హుజరాబాద్, టక్కలపల్లి రాజేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ జమ్మికుంట, బండ శ్రీనివాన్ ఎస్సీ కార్పొరేషన్. వీళ్ళు దళితులకు కావాల్సిన భూమిని కబ్జా చేసుకొని వాళ్ళు దౌర్జన్యంగా రాపించుకొని గొడవలైతే వాళ్ళు హైకోర్టు పోతే వీళ్ళని ఇంప్లీడ్ అయ్యి వీళ్ళకి జవాబు ఇవన్నీ హైకోర్టు నోటీసు జారీ చేసింది. నీ అనుచరులు, నీ కథ, నీ దందా ఇక్కడ ఇవన్నిటిని 360 రోజుల సీరియల్ చెప్తాం. 360 రోజులు చెప్పొచ్చు నీ సినిమా అంతా. ఇక్కడ ఈ మోసగాడిగా పనిచేస్తున్నటువంటి ఈ కౌశిక్ రెడ్డి ఈ అన్నిటి ఆరోపణలను పొన్నం ప్రభాకర్పై చేసిన ఆరోపణలు, మంత్రి గారిపై చేసిన ఆరోపణలు నిరూపించకుంటే పచ్చి బట్టలతోటి ఇలంతకుంట రామాలయంకి వచ్చి రాజీనామా చేసిపో, క్షమాపణ చెప్పి మేము ఇడిచిపెడతాం. లేకుంటే సామరస్య రాజకీయాలు చేసేది లేదు. నువ్వు నీ మనుషులు చేసే బాగోతాలు, నీ ఎంబడుండే ఈ లట్కోర్ గ్యాంగ్ చేసే కబ్జాలు, లూటీ మాఫీ అన్నీ రోజు మీ ఎంబడి. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా ద్వారా, మేము మళ్ళీ రేపు కలుస్తాం ముఖ్యమంత్రి గారి రేపల్లి మొత్తం నీ డాటా, నీ చిట్టా మొత్తం ముఖ్యమంత్రి గారి స్పెషల్ ఎంక్వైరీ పెట్టి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మీ ఇంటి ముఖ్యమంత్రి గారి ఇంటి పక్క పొంటూ ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి ఆ భుజంగారావు గారి టీం ఏం చేసింది, లేకుంటే సంతోష్రావు టీము బినామీ పేర్ల మీద కొండపూళ్ళు ఉన్నట్టు విల్లా ప్రాంతంలో ఉన్నటువంటి బినామీలు లిక్కర్ స్కామ్లో ఉన్న ప్రదీప్ రావు టీం అండ్ శ్రీనివాసరావు టీం వాళ్ళందరూ కలిసి ఈ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.